పద 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 మార్కెట్ సాయంత్రం పదండి. చూడండి నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో. నా డ్రెస్ అంతా ఎలా ఉండిందో పెట్టుకుంటూ వెళ్ళాము. ఇవాళ ఖ్యాతి బర్త్డే ఉండింది. హే హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. మేము నేపాల్ బార్డర్ వెళ్ళొచ్చిన తర్వాత టాయ్ ట్రైన్ రైడ్ అయితే ఉండిందని చెప్పాను కదా. సో ఇప్పుడైతే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. 1 మంత్ బ్యాకే మేము బుక్ చేసుకున్నాము టికెట్స్. ఇప్పుడు మేము ఎక్కే స్టేషన్ వచ్చేసి డార్జిలింగ్ స్టేషన్. అక్కడి నుండి ఘూమ్ వరకు అయితే వెళ్తామన్నమాట. పద 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 మార్కెట్ సాయంత్రం పదండి. సాగర్ చూసారా మేము ఎక్కడ టైం వేస్ట్ చేస్తామో షాపింగ్ చేస్తూ అని ఎలా అంటున్నారో. సో ఎనీవేస్ మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ట్రైన్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ వెళ్తున్నది ఎలక్ట్రిక్ ట్రైన్ అనమాట. సో దీని తర్వాత అయితే మన ట్రైన్ వస్తుంది. అదిగోండి వచ్చేసింది మా ట్రైన్. చూడండి నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో. సో మా ట్రైన్ వచ్చిందని చెప్పేసి. సో ఎప్పుడూ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా ఇలాగా. సాగర్ ఎక్స్ప్రెషన్ చూసారా ఆ పొల్యూషన్కి. సో ట్రైన్ రాగానే వీళ్ళు మొత్తం క్లీన్ అయితే చేసేసారు. అబ్బో చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు అని అయితే అనుకున్నాను. కానీ రీజన్ ఏంటంటే ఆ ట్రైన్ అంతా కూడా కోల్ అయితే పడుతూ ఉంటుందన్నమాట. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ అంత సీనిక్గా మీరేమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ అది లోకల్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే విండోస్ ఓపెన్ చేసి పెట్టాను. బట్ నా డ్రెస్ అంతా నా కళ్ళల్లో అంతా కూడా ఆ బొగ్గు అంతా పడుతూ ఉండింది. సో తర్వాత క్లోజ్ చేసేసాను. అండ్ పైన చూడండి ఎంత స్మోక్ ఉందో. చాలా పొల్యూషన్ అయితే అవుతుంది. బట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కదా ఈ స్టీమ్ ఇంజిన్. సో అందుకే బుక్ చేసుకున్నాము. అండ్ చూసారా నా డ్రెస్ అంతా ఎలా ఉండిందో. ఇప్పుడైతే మనం ఘూమ్ స్టేషన్కి వచ్చేసాము. అంటే బతాసియా లూప్ అనమాట. డార్జిలింగ్ టూరిస్ట్ ప్లేసెస్లో ఇది కూడా ఒక స్పాట్. ఇక్కడ ఒక 15 మినిట్స్ అయితే హోల్డ్ చేస్తారు ట్రైన్ని. బట్ 15 మినిట్స్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. ఇక్కడ టెలిస్కోప్లో మనం కంచన్జంగా వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు. సో వెదర్ కనుక క్లియర్గా ఉంటే. ఇక్కడ కూడా కాస్ట్యూమ్ స్టాల్ ఒకటి ఉంటుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు రీల్స్ అవి చేస్తూ. మా ట్రైన్కి అయితే ఆల్రెడీ సిగ్నల్ వేసేసారు. ఇంకా టైం అయిపోయిందనమాట 15 మినిట్స్. అండ్ మళ్ళీ మేము ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళాము ఎక్కడ మిస్ అయిపోతుందో అనేసి. మా ట్రైన్ అయితే ఇప్పుడు నేను కూర్చున్న డైరెక్షన్కి రివర్స్ అయితే వెళ్తుంది. మా ట్రైన్ రైడ్ అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము చౌరాస్తాకు వచ్చాము డార్జిలింగ్లో. మాల్ రోడ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మొత్తం కూడా షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ 4 రోడ్ జంక్షన్. సో ప్లేస్ అయితే బాగుంటుంది ఈవినింగ్స్ టైం స్పెండ్ చేయడానికి. అండ్ కొంచెం ఓపెన్ థియేటర్లా కూడా ఉంటుందన్నమాట అక్కడ.
ఈవినింగ్ అంతా కూడా అక్కడే స్పెండ్ చేసి నైట్కి అయితే హోటల్కి వచ్చేసాము. ఇవాళ ఖ్యాతి బర్త్డే ఉండింది. హోటల్ వాళ్ళకి చెప్తే ఇలాగ అరేంజ్ చేశారనమాట బర్త్డే పార్టీని. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే మా లాస్ట్ డే అనమాట డార్జిలింగ్లో. సో రేపటితో అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామనే చెప్పాలి. 5 డేస్ గడిచిపోయాయి. సో ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే కనుక దారిలో చూసుకుంటూ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. మా లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ ఎలా గడిచిందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.